నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఏపీ నాలెడ్జ్ హబ్ గా మారుతోందన్న సీఎం సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడి నార్కట్పల్లి అద్దంకి హైవేపై లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు మహిళ మృతి పలువురికి గాయాలు మైదుకూరులో అక్రమంగా బియ్యం తరలింపు లారీని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథం వృద్ధికి బలమైన పునాది వేసేందుకేనన్న ఆర్బీఐ చీఫ్ దక్షిణ కొరియా అధ్యక్షుడికి సొంత పార్టీలోనే వ్యతిరేకత యూన్ అధికార రద్దుకు మద్దతిస్తానన్న పార్టీ చీఫ్ హున్ గన్నవరం టీడీపీ కార్యాలయ విధ్వంసం కేసులో 11 మంది వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని తెల్లవారుజామున వారి ఇళ్ల వద్దే అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితులను సిఐడికి అప్పగించారు. ఈ కేసులో విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలను మంత్రి స్వయంగా కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. అర్జీలను ఏ రోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయించి ఆర్థికేతర, వైద్య, విద్య, రెవెన్యూ, వ్యక్తిగత ఇలా విభాగాల వారీగా విభజన చేయించారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి 5,810 విజ్ఞప్తులు స్వీకరించగా 4,400 సమస్యలకు లోకేష్ పరిష్కారం చూపారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన 21 మందిని రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సమస్యలు పరిష్కరించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పోతార్లంక రావిలంకలో 2 ఎకరాల 72 సెంటు భూమి ఉందండి. ఆ భూమికి పాస్ పుస్తకాలు, పట్టా అన్నీ ఉన్నాయి మాకు. అయితే మనం అక్కడ ఉండే గాలి సాంబయ్య, పోతార్లంక నివాసి గాలి సాంబయ్య, అతని భార్య గాలి క్రిస్టియన్, అతని 2 కొడుకులు, అతని అల్లుడు, వీళ్ళందరూ మా భూమిని కాజేయడానికి ఆక్యుపై చేసి మమ్మల్ని భూమిలోకి రానివ్వటం లేదు. అందుకని మేము కలెక్టర్ గారి దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్నిసార్లు తీరినా పని అవ్వట్లేదు. దానివల్ల మేము హైకోర్టుకి వెళ్ళాము. 3 వారాల్లో ఖాళీ చేసి వాళ్ళకి వాళ్ళ భూమిని అప్పచెప్పించండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారు వాళ్ళకి గాలి సాంబయ్య, గాలి క్రిస్టియన్ వాళ్ళిద్దరికీ నోటీస్ ఇచ్చారు. ఈ హైకోర్టు ఆర్డర్ని బట్టి మీరు ఇమీడియట్గా 1 రోజుల్లో వాళ్ళ భూమిని ఖాళీ చేయాల్సిందిగా, లేకపోతే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మీపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంఆర్ఓ గారు వాళ్ళు నోటీస్ ఇచ్చారండి. ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి. వేమూరు ఎమ్మెల్యే గారు ఇచ్చానండి. సమస్య తొందరగా కంప్లీట్ చేయిస్తాను, దీన్ని కలెక్టర్ గారికి పంపిస్తాను అన్నారండి. తిరుపతి జిల్లా సార్ మాది. కానీ 2001లో జాయిన్ అయినాను. డోగరా డబ్బులు 2022 వరకు నేను 22 సంవత్సరాలు నేను డోగరా డబ్బులు కడతా ఉన్నాను. కానీ ఇంతవరకు బుక్ లేదు సార్. ఇది ఒకే ఒక బుక్తో ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చినారు. కానీ నాకు ఇంతవరకు అత్తాచే లేకుండా చేసేసినారు. వాళ్ళు అడిగితే ఇంతవరకు నువ్వు కట్టనే లేదు, ఏదో అత్తాచేదా నీ దగ్గర ఏదా అని చెప్పినారు. కానీ బుక్ ఉంటే కదా, నాది బుక్ ఉంటే కదా అనేసి అంటే ఇంటికాడ వాళ్ళు వచ్చి ఎస్సీ వాళ్ళు సార్, నేను బీసీ బీ వాళ్ళు. కానీ వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఇదంతా తప్పుగా నా మీద అర్థం చేసుకుని వాళ్ళు చెప్పేస్తున్నారు. ఆమె ఏపీఎం ఏం చెప్తుందంటే, అమ్మా నువ్వు చెప్తే ఏం చల్లదు, 10 మంది ఉన్నారు కదా, 10 మంది మాటలు చల్తా, నీ మాట పా అనేసి అంటుంది. ఇక్కడ వచ్చి మన లోకేష్ సార్ ఖచ్చితంగా నేను చేస్తానమ్మా, నువ్వు పోమ్మా అని చెప్పినారు సార్. నాకు నమ్మకం ఉంది. అన్ని దగ్గర నేను తిరిగి లాస్ట్ నా సారు నాకు న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం సమీపంలో అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతురాలు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం
పెదపవనికి చెందిన దుర్గమ్మగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పోలీసులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ పోర్టు సెస్లో వాటాలు గుంజుకున్న కేసులో మరిన్ని కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ సీ పోర్టుపై ఆడిటింగ్ కోసం నియమించిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ సంస్థ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని సిఐడి గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలిచ్చిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ పోర్టు అరబిందో పరం కాగానే ఆ మొత్తాన్ని కేవలం 9 కోట్లకు తగ్గించేసింది. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పీఎల్ కాకినాడ సెజ్జుల్లోని 3600 కోట్ల విలువైన వాటాల్ని కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని సిఐడి గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేల్చింది. కేఎస్పీఎల్లో కేవీ రావుకు చెందిన కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేఐహెచ్పీఎల్ కు ఉన్న 41.12% వాటాను ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగానే స్పెషల్ ఆడిట్ కోసం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు విజయసాయిరెడ్డితో కలిసి తీసుకున్నట్లు సిఐడి నిర్ధారణకొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టులన్నింటిలోనూ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీతో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు 2019 నవంబర్ 13న వైసీపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కానీ మిగతా పీపీపీ పోర్టుల్లో ఎక్కడా ఆడిట్ సాగలేదు. కేవలం కాకినాడ సీపోర్ట్లోనే చేపట్టారు. ఆ నివేదిక అడ్డం పెట్టుకుని అందులోని వాటాలు లాక్కున్నట్లు సిఐడి ప్రాథమికంగా గుర్తించింది. కేవలం కాకినాడ సీపోర్టుపైనే స్పెషల్ ఆడిట్ కు ఆదేశిస్తే దురుద్దేశం తెలిసిపోతుందనే ఉద్దేశంతో మిగతా పీపీపీ పోర్టుల్లోనూ ఆడిట్ కు ఆదేశించినట్లు మెమో ఇచ్చారని నిర్ధారణకొచ్చింది. అప్పట్లో ఏం జరిగిందనే దానిపై సంబంధికులందరినీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వాటాగా చెల్లించాల్సిన మొత్తంలో 965 కోట్ల రూపాయల్ని కేఎస్పీఎల్ ఎగవేసిందంటూ 2020 మార్చి 30న పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ ఫ్యాబ్రికేటెడ్ నివేదిక సమర్పించింది. దానిపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలంటూ 2021 జనవరి 1న కేఎస్పీఎల్ కు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ లేఖ రాశారు. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ నివేదికలోని అభ్యంతరాలన్నింటికీ కేఎస్పీఎల్ సమగ్ర వివరణలు పంపింది. అయితే అవి ఆమోదించదగ్గవి కాదంటూ మారిటైమ్ బోర్డు తిరస్కరించింది. కానీ కేఎస్పీఎల్లోని 41.12% వాటాలు అరబిందో పరమయ్యాక కేఎస్పీఎల్ గతంలో పంపించిన వివరణలు, సమాధానాల్నే ఆడిట్ సంస్థ అంగీకరించింది. అంతేకాదు ప్రభుత్వానికి ఎగవేశారన్న 965 కోట్ల మొత్తాన్ని 9,03,00,000కు కుదించి మరో నివేదిక ఇచ్చినట్లు సిఐడి గుర్తించింది. కొద్ది నెలల వ్యవధిలోనే ఆడిట్ నివేదికలో అన్ని 100 కోట్ల వ్యత్యాసం చూపడంపై సిఐడి ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. బలవంతంగా ఇచ్చిన వాళ్లు కొందరు, భయంతో ఇచ్చిన వాళ్ళు మరికొందరు, ఇచ్చి బాధపడుతున్న వాళ్ళు ఇంకొందరు, ఇవ్వకుండా పోరాడుతున్న వాళ్ళు మరెందరో. కాకినాడ సెస్ పేరిట భూములు కోల్పోయిన రైతుల జీవితాలు 19 ఏళ్లుగా కకావికలమయ్యాయి. ఆశలు రేపిన 2021 నాటి జీవో 12 ప్రకారం తిరిగి భూమి పొందాల్సిన వందల మంది రైతులు ఇప్పటికీ అధికార యంత్రాంగం సెజ్ యాజమాన్యం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయిన వాళ్ల కోసం రైతుల పొట్టగొట్టిన జగన్ సర్కార్ వారి ఉపాధి అవకాశాలకు గండి కొట్టింది. కాకినాడ సెజ్ ప్రాంతంలో ఎవరిని కదిపినా ఒక కన్నీటి కథ చెప్తున్నారు. సుమారు 19 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో సెజ్ కోసం జరిగిన బలవంతపు భూసేకరణ వల్ల భూములు కోల్పోయిన రైతులు అప్పటి నుంచి తమ భూమిని కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాకినాడ సెజ్ బాధిత రైతులు భూములుండి బికారుల్లా మారారు. 19 ఏళ్లుగా నరకప్రాయమైన రైతుల జీవితాలు బాగుపడేదెప్పుడూ తెలియడం లేదు. ప్రభుత్వాలు కనికరించకపోవడంతో వాళ్ల కథ కంచికి చేరడం లేదు. ఎకరం భూమికి సెస్ కంపెనీ తొలుత ఇచ్చిన 3 లక్షలు, తర్వాత ఇచ్చిన 2 లక్షలు ఎప్పుడో ఖర్చయిపోయాయి. ప్రస్తుతం భూమి లేకపోవడంతో రైతుల జీవన ప్రమాణాలు దిగజారాయి. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక మొదట 3 లక్షలు తీసుకున్న కొంతమంది రైతులు తర్వాత ఇవ్వబోయిన 2 లక్షలు వద్దన్నారు. ఎలాగైనా భూమిని కాపాడుకోవాలని పరితపిస్తున్నారు. ఇంతకాలం తమ సమస్య గురించి ఎవరూ పట్టించుకోలేదని గగ్గోలు పెడుతున్నారు. రైతులన్న పేరే గాని రైతు కూలీ కన్నా అధ్వానంగా ఉందండి మాకు ఈ పరిస్థితి.
మేము ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి మాకు ఏమీ రాకుండా ఉన్నాయి సార్. ఒక పిఎం కిసాన్ కానీ, రైతు భరోసా కానీ, ఒక షూరిటీ ల్యాండ్ లోన్ కానీ ఏమి రాలేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పిల్లలు పెళ్ళిళ్ళు అవుతులేదు సార్. 2 పిల్లలు అండి 25 సంవత్సరాలు వచ్చేవి ఉన్నాయి. మా పిల్లలిద్దరు పెళ్లి చేసుకోలేకపోయాం. ఏమన్నా అడిగితే SCZలో ఉన్న భూములు మాకు వద్దు అంటున్నారండి. భూమి కాగితాలు మా దగ్గర ఉన్నాయండి, భూమిలో మేము ఉన్నాం, పాస్బుక్లు మా దగ్గర ఉన్నాయి. ఆన్లైన్లో చూస్తేనేమో KSCZ అని వస్తుందండి. మాకు 4 ఎకరాల భూమి ఉంది స్వామి. అది SCZలోకి పోయింది స్వామి. మా ఊర్లో 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులకు అందరికీ చేసేసారండి. మాది 4 సార్లు కొలిచారు కానీ ఇలా కాగితం కట్టగలేదు, ఈ కాగితం కట్టగలేదని SCZ వాళ్ళు మాకు చేయలేదు స్వామి. అది అందులో మా అక్కయ్య గారికి ఇచ్చామండి 2 ఎకరాల భూమి. మా అక్కయ్య గారికి ఇస్తే మా అక్కయ్య గారి పిల్లలకి పెళ్లి చేసుకుంటాం, నా భూమి నాకు ఇచ్చేయండి అని ఆవిడ గొడవ పెడుతుంది. ఆ పిల్లలు పెళ్లి చేసుకుంటుంటే ఆన్లైన్లో చూసుకుంటుంటే KSCZ అని వస్తుంది. అది SCZ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే మీరు MLA గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. కానీ ఎవరో మాకేం సమాధానం చెప్తలేదు స్వామి. పోలీసులు తీసుకొచ్చేసి జీడిమాడి తోట, కొబ్బరి తోట, మామిడి తోట మొత్తం తీసుకొచ్చేసి పోలీసుల సమక్షంలో అది ధ్వంసం చేసి మొత్తం ఖాళీ చేసి చేశారు. అయినా సరే సాగులో ఉన్నాం. రైతులను కూడా ఎవరిని రానియకుండా, మాకు రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వేరే రైతులకి వేరే ఎక్కడ తీసుకొచ్చిన రైతులు కూడా ఆ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అది SH ఆఫీస్కి వెళ్ళినా ఏం సరే మీరు ఎప్పుడో అమ్మేశారు కదా, 3 లక్షలు తీసుకున్నారు కదా, దాన్ని అది మీరే తీసుకున్నట్టుగా మాది సంబంధించింది మాదే అంటున్నారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయట్లేదని, న్యాయం చేయమని అడిగినా సరే వాళ్ళు అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేము SCZలో 2005లో మొదలైందండి. తర్వాత జగన్ గారి ప్రభుత్వం 2021లో మాకు అవార్డు తీసేశారు. అయినా కొంతమంది పెద్ద నాయకులకి రీచ్ అయ్యారు తప్ప చిన్న శతకాల రైతులను పక్కన పెట్టేసి వీళ్ళని 4 సార్లు 5 సార్లు భూముల కొలతలు జరిగాయండి. భూముల కొలతలు జరిగినాయి మీకు కట్టగా లేవో, లేకపోతే ఏ విధంగా మభ్య పెట్టడం, వెనక తిప్పడం, లేకపోతే 2 రోజులు పోతే 10 రోజుల్లో పోతే అవుతుందని ఇలా జరుపుకుంటూ వస్తున్నారండి. కానీ ఈ రైతులతో పాటు కొంతమంది పెద్ద రైతులకి వాళ్ళకి సవ్యంగా జరుగుతుందండి. కానీ చిన్న రైతులకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుల్ని అలా వెనక పెడితేనే ఉన్నారండి. 10 ఎకరాలు మాకు ఎవరికే దారి అంతలేదండి. వాళ్ళమ్మ ఆడవాళ్ళు నలుగురు వదిలేసిపోతున్నారండి. మా కట్నం మాకు ఇమ్మని ఆడవాళ్ళు అందరూ. వీళ్ళమ్మ ఇత్తలు SCZ వాళ్ళ పేరు ఏమో చూపెడుతుందండి. మేము చాలా దిక్కులు MRO దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి చాలా తిరుగుతున్నామండి. తిరుగుతున్న MLA అందరూ ఎవరు తిరిగినా పట్టించుకుంటలేదండి అసలు. మా భూములు ఓ పాప ఉందండి. నాకు పాపకు పెళ్లి చేశానండి. ఆ పాపకు ఇప్పుడు మా అల్లుడు వస్తలేదండి. నా కట్నం నాకు ఇచ్చేయమన్నాడండి. ఆ కట్నం ఏమో నాకు దారి అంతలేదండి. కలెక్టర్ దగ్గర 4 సార్లు ఇచ్చేయాలి. ఈ మధ్యలో వెళ్ళానండి. వెళ్ళి ఆ కలెక్టర్ గారు లెటర్ ఇచ్చుకున్నారండి. ఆ లెటర్ పక్క పారుతున్నారండి. సెజ్ వ్యతిరేక ఆందోళనల అణచివేతకు రైతులపై పెట్టిన కేసుల్లో కొన్నింటిని మాత్రమే ఉపసంహరించారు. మరికొన్ని కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేసుల్లో ఇరుక్కున్న రైతులు వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరగలేక తల్లడిల్లిపోతున్నారు. సెజ్ ప్రాంతంలో ఏ రైతును కదిపినా ఓ కన్నీటి కథ చెబుతున్నారు. మా నాన్నగారు SCZ పోరాటం చేసేవారు. ఆయన భయపెట్టడానికి నా మీద కూడా ఆయన ఏదైతే కేసు పెట్టేవారో నన్ను కూడా అదే కేసులో రాయిస్తారు. మా నాన్నగారు అలాగే కేసులకి రోజు తిరుగుతూ ఉండేవారండి. తిరుగుతూ ఉండి 200 రోజుల పైన జైల్లో ఉండి అలాగా కుంగిపోయి కృషించిపోయి మా నాన్నగారు చనిపోవడం జరిగిందండి లాస్ట్ ఇయర్. మా అమ్మగారి మీద కూడా కేసు పెట్టేవారండి. SI గారు మారేటప్పుడు, నెక్స్ట్ ఏమైనా పండగలు వచ్చేటప్పుడు, ఎలక్షన్స్ జరిగేటప్పుడు అటువంటిప్పుడు కంపల్సరీగా ఇంటికి వచ్చి మరే తీసుకెళ్ళిపోతారండి. మాకు వారానికి 4 రోజులు కోర్టులో తిరగాలండి. రైతుల పొట్టగొట్టడమే కాకుండా వారి ఉపాధి అవకాశాలకు జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. కాకినాడ సెస్ కు కేంద్రం మంజూరు చేస్తారన్న బల్క్ డ్రగ్ పార్క్ జగన్ కక్కుర్తితో ఆ ప్రాంతానికి దూరమైంది. 2020లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం 2000 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. మొత్తం 1672 కోట్ల వ్యయంలో 1000 కోట్లు కేంద్రం గ్రాంట్గా ఇస్తానంది. ఇంత మొత్తం డబ్బు గ్రాంట్గా వస్తున్నందున కాకినాడ సెజ్ లో పెట్టిస్తే తమ అరబిందో గ్రూపునకు బ్రహ్మాండమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని జగన్ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఏపీఐఏసీకి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేయించింది. ఈ సంస్థ బల్క్ డ్రగ్ పార్కును అమలు చేసే ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పింది. బల్క్ డ్రగ్ ప్రాజెక్టులో అరబిందోకు 88%, ఆ సంస్థకే చెందిన సెస్ కంపెనీకి 1%, రాష్ట్ర ప్రభుత్వ SIAకి కేవలం 11% వాటా ఉంటుందని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం ముందు జగన్ సర్కారు పప్పులు ఉడకలేదు. ఈ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థ అరబిందోకు 88% ఉండటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తుందనే భరోసా ఉండదని సందేహం వ్యక్తం చేసింది.
ప్రాజెక్టు నియంత్రణలో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉన్నందున కాకినాడ సెజ్ లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తే 1000 కోట్ల గ్రాంట్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ పత్రాలను కూడా ఈటీవీ, ఈనాడు సంపాదించాయి. కేంద్రం నిర్ణయంతో కంగుతిన్న జగన్ ప్రభుత్వం విశాఖ సమీపంలోని ఏపీఐఏసీ భూముల్లోకి ప్రాజెక్టును మార్చింది. అదే కాకినాడ సెజ్ లో సగం వాటాలు ఓఎన్జీసీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండి ఉంటే స్థానికంగా 1000 మందికి ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్కు ఇక్కడే ఏర్పాటయ్యేది. పంటలు పండించుకుంటూ ఒకప్పుడు హాయిగా బతికిన కాకినాడ ప్రాంత రైతాంగం ఓఎన్జీసీ ప్రాజెక్టుల పేరుతో దారుణంగా దోపిడీకి గురైంది. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సెజ్ వ్యవహారాలపై వెంటనే దృష్టి సారించాలి. ఇక్కడ జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించి వాటిని సరిదిద్దాలి. రైతులకు వెంటనే న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కాకినాడ సెజ్ ప్రాంతం నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో ఎన్ విశ్వప్రసాద్. తాజా అంశాన్ని చూస్తున్నాం. కాకినాడ సెజ్ పోర్టు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, విక్రాంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా వేయడానికి కారణం ఏంటి? పవిత్ర, ఈ రోజు విక్రాంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని వారం రోజులకి వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాకినాడ సంబంధించి కాకినాడ సెజ్, అదే విధంగా పోర్టుకు సంబంధించినటువంటి వాటాలు సుమారు 3609 కోట్లకి విలువైనటువంటి వాటాలని బలవంతంగా బెదిరించి బదలాయించుకున్నారు అనేటువంటి ఆరోపణలతోటి కేవీ రావు సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా ఈ కేసులో దర్యాప్తు చేసినటువంటి సిఐడి అధికారులు ఈ కేసు నమోదు చేశారు. అందులో విక్రాంత్ రెడ్డిని A1 గా పెట్టారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు అది విచారణకు వచ్చిన సందర్భంలో ఇందులో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బంధువుకు అనే ఉద్దేశంతో తనను లక్ష్యంగా చేసుకొని దురుద్దేశపూర్వకంగా తన పైన కేసు నమోదు చేశారు అనేటువంటిది ఆయన తరపు న్యాయవాది తెలిపారు. మరొక వైపు చూసుకున్నట్లయితే పిటిషన్ లో స్పష్టంగా ఎంతెంత వాటాలు, అదే విధంగా ఎంత విక్రయాలకు సంబంధించి నగదు ఇవ్వాల్సి ఉండగా వాళ్ళు ఎంత ఇచ్చారు అనేటువంటి పూర్తి వివరాలతోటి ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అందులో విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి ఇంకా పలువురు కీలకమైనటువంటి వ్యక్తులు అందులో ఉన్నట్లు, తనను బెదిరించినట్లు స్పష్టంగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరొక వైపు ఈ రోజు జరిగినటువంటి విచారణలో సాధారణంగా బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు వివరాలు తీసుకొని ఆ తర్వాత వారం రోజులకి వాయిదా వేస్తారు. నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనబడుతూ పూర్తి వివరాలు అందించాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తారు. ఈ రోజు కూడా విచారణకు వచ్చిన సందర్భంలో వారం రోజులకి వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళంతా కీలకమైనటువంటి వ్యక్తులు కావడంతో సిఐడి కూడా పూర్తి స్థాయిలో లోతైనటువంటి దర్యాప్తు జరుపుతుంది. ధన్యవాదాలు జయప్రకాష్. ప్రాచీన కళలకు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. కర్ణాటక సంగీతానికి పెద్దపీట వేస్తూ విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించడం పట్ల సురేష్ గోపి హర్షం వ్యక్తం చేశారు. మరుగున పడుతున్న కళలను ప్రోత్సహిస్తామని, పద్య నాటకాలకు ప్రధాన వేదికలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, ఉన్నతాధికారులు, కళాకారులు పాల్గొన్నారు. Andhra Pradesh also has played a very vital role in my upbringing as a kalakar, as an actor. Half of the framework that you see in me now, half of the glamour, and almost 1/3 of my earnings have come from the people of
Andhra Pradesh as well, Telangana and Andhra Pradesh put together. So I'm so happy to be amongst my own countrymen, and also I have this feeling that it's also my home state and hometown now. We shift our focus to the unparalleled contributions of the Telugu language and Sahityam to Carnatic music, and contributions of great saint composers like Annamacharya, Ramadasa, Tyagaraja, Shyama Shastrigal, and many more in that fray. రాను రాను పాశ్చాత్య సంగీతం వైపుకు మరలిపోతున్నటువంటి సందర్భంలో అనూచానంగా మనకు వస్తున్నటువంటి సంగీతం, సాంప్రదాయబద్ధంగా మనకు వస్తున్నటువంటి సంగీతం, త్యాగరాజ స్వామి కానివ్వండి, అన్నమాచార్యులు కానివ్వండి, రామదాసు కానివ్వండి, వీరందరూ మనకు అందించినటువంటి అద్భుత సంగీత పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరని మనందరం కొనసాగించుకోవాలనేటువంటి మాటతోటి పినాకపాణి గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి వాగ్గేయకారుల్ని ఈ నేల మనకు అందించింది. అటువంటి వారిని స్మరించుకుంటూ సంగీత నీరాజనం చేయటం అనేది 3 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేయటం. దీనికి ముందుగా డిసెంబర్ 1వ తారీఖున అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప సంగీతాన్ని కానీ, మన కళా సాంస్కృతిక వైభవాన్ని కానీ, దాంతోపాటు పర్యాటకాన్ని కానీ వీటన్నిటి మేళవింపుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రయత్నం చేశాం. తాజాంశాన్ని చూస్తున్నాం. వివేక హత్య కేసులో సుప్రీంకోర్టులో సునీత మరో పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆమె కోరారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయడానికి కారణం ఏంటి? వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయడానికి సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మరోవైపు కేసుకు సంబంధించినటువంటి కీలకమైన పరిణామాలు అభివృద్ధిలో ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వటం అనేది సరైనటువంటి విధానం కాదు, సమంజసమైనది కాదు. కాబట్టి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే సిబిఐ ఇదే పిటిషన్ కు సంబంధించినటువంటి ఇదే విషయంలో సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది. గత వారం ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు కూడా సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సిబిఐతో పాటుగా ప్రధానంగా ఉన్నటువంటి ప్రతివాదిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి దీనికి సమాధానం చెప్పాలని, సునీత రద్దు చేయాలన్నటువంటి బెయిల్ పిటిషన్ పై సమాధానాలు దాఖలు చేయాలని చెప్పి గడువు విధించారు. దాంతో పాటుగా సిబిఐ కూడా దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు ప్రస్తుతం సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ ను జత చేస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాత ఉమాశంకర్ సహకారంతో 5 లక్షల రూపాయలతో నిర్మించిన భోజనశాలను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత ఉమాశంకర్ దంపతులను శాలువా, పూలహారంతో మంత్రి సత్కరించారు. పట్టణానికి చెందిన ఉమాశంకర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూ పాఠశాల విద్యార్థుల అవస్థలను గుర్తించి భోజనశాల నిర్మించడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉమాశంకర్ గారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మధ్యాహ్నం భోజనం చేయడానికి అని చెప్పి ఒక మంచి డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం, అక్కడ కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. నిజంగా వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు గతంలో ఇక్కడే పనిచేసిన బాబాయ్ సార్ అంటే ఒక గొప్ప వ్యక్తి. ఆయన గతంలో కూడా ఇక్కడే పనిచేసి ఇక్కడే రిటైర్డ్ అయినారు. వారి కుమారుడు ఈయన ఉమాశంకర్ గారు ఇక్కడే లెక్చర్గా పనిచేస్తున్నారు. ఆయన ఈరోజు నిర్మాణం చేయడం, ఈరోజు ఓపెనింగ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని కూడా తెలియజేస్తారు.